సూర్య అలియాస్ సాయి దుర్గా తేజ. చెప్పండి. ఆ, మొత్తానికి నిజంగా మన మంజు గారు అన్నట్టు ఒక ఎగ్జాంపుల్ని అయితే సెట్ చేస్తారు ఎలా ఉండాలి హస్బెండ్ మెటీరియల్ అన్నది ఫర్ ఆల్ ద విమెన్. నిజంగా ఇది చూసిన తర్వాత ఎవ్రీ వన్ థింగ్స్ సూర్య ఎలా ఉంటే బాగుండు అని చెప్పేసి కంగ్రాచులేషన్స్ ఫర్ ద హోల్ టీమ్. అండ్ ఇంకా మీ నుంచి ఇలాంటి ఫిలిమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫర్దర్గా, చిన్న చిన్న షార్ట్ ఫిలిం? ఒకటండి, డెఫినెట్లీ ఒకటి, తెలుగు వారందరూ కాలర్ ఎత్తుకునేలాగా సినిమా చేస్తానండి. దాట్స్ మై ప్రామిస్. అంటే ఉట్టి మా ఫ్యాన్స్ అని కాదు, వేరే హీరో ఫ్యాన్స్ అని కాదు, అందరు తెలుగు వాళ్ళందరూ గర్వపడేలా సినిమా చేస్తాను. దట్స్ మై ప్రామిస్. సో లాస్ట్ టైం సాంగ్ మీట్ అప్పుడు సూర్య నీకు ఏదంటే ఇష్టం అని అంటే, బాగా ఏదంటే ఇష్టము, నీ కోరిక ఏంటంటే ఎప్పుడూ చిన్నపిల్లోళ్ళలాగా ఉండడం నా కోరిక అని చెప్పారు మీరు లాస్ట్ టైం. ఇప్పటికీ అదే అండి. ఇప్పటికీ నాకు హ్యాపీగా చిన్నపిల్లలాగా అలాగే ఉంటే, నాకు ఏమైనా బొమ్మలు కొనిస్తే నేను వాళ్ళతో వెళ్ళిపోతాను నేను. సో ఇంకొక క్వశ్చన్ మేబీ మీ ఫ్యాన్స్ తరపు నుంచి కూడా అనుకోవచ్చు. చెప్పండి. మీ లైఫ్లో ఆల్రెడీ 3 విమెన్స్ ఉన్నారు, 4th విమెన్ ఎప్పుడు వస్తారు ఏంటి? దానికి ఇంకా టైం ఉందని నేను డెఫినెట్లీ ఆన్సర్ యువర్ క్వశ్చన్ సూన్. Sure. ఏం లేదు, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఐ థింక్ సాయి తేజస్విని నీడ్స్ టు లీవ్. తను వెళ్ళాల్సి ఉంది కాబట్టి తనకి థ్యాంక్ యూ అండ్ బాయ్ చెప్పేద్దాము, టాటా. అండ్ మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సాయి తేజస్విని. ఇవాళ ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా అనిపించింది, నేను ఫస్ట్ టైం చూడడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ టాకింగ్ అబౌట్ సత్య. థ్యాంక్ యూ. ఎస్ ప్లీజ్ లెట్స్ కంటిన్యూ. యా, క్వశ్చన్ 2. హాయ్ తేజ్. హలో అండి. చాలా 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 బాగుంది. ఇంతమంది మెన్ కలిసి ఉమెన్ని రిప్రజెంట్ చేయడం అనేది నాకు బాగా అనిపించింది. అండ్ మీరు లాస్ట్ టైం నేను విరూపాక్ష అప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే నాకు పెళ్ళి అనే దాని మీద ఇంట్రెస్టే లేదు, అసలు పెళ్ళి అంటేనే భయం అని చెప్పారు. ఇందులో మీ క్యారెక్టరైజేషన్, ఆ బాండింగ్ చూసిన తర్వాత ఏమైనా పెళ్లి మీద ఎక్కడన్నా ఒపీనియన్ మారిందా? నా పెళ్లి మీద కాకుండా ఇంకా వేరే క్వశ్చన్స్ అడుగుతారు ప్లీజ్. నాకు ఆ అమ్మాయి నా జీవితంలో వచ్చే భయం కంటే మీరు అడిగే క్వశ్చన్ ఇంకా భయం వేస్తుంది. మీ ఆన్సర్ లోనే నాకు ఆన్సర్ దొరికేసింది, ఇంకా భయం పెరిగింది అయితే. అదే ఇంకా భయం పెరిగింది, కేవలం మీ క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి. అండ్ నవీన్ గారు, లాస్ట్ టైం సాంగ్ లాంచ్ అప్పుడు అప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే చాలా స్మార్ట్ అయ్యారు. మళ్ళీ హీరోగా ఏమన్నా మూవీస్ చేస్తున్నారా? విలన్ గా చేద్దాం అనుకుంటున్నాడు. అంటే దానికోసం కాదండి, అంటే ఇప్పుడు మేము యాక్చువల్లీ మా మానసికంగా చిన్నపిల్లలు అయి ఉండొచ్చు, కానీ శరీరాలు కాదు. ఏజ్ పెరుగుతుంది, అప్పటికి ఇప్పటికి స్మార్ట్ అయ్యారు. అందుకని డాక్టర్స్ చెప్పారండి తగ్గకపోతే పోతాను. దానికి తగ్గాల్సి వచ్చిందండి. సో ఇట్స్ ఫర్ హెల్త్. అండ్ దాంతోపాటు ఏదైనా సినిమా ఆఫర్స్ వస్తే ఐ బీ ఈవెన్ మోర్ హ్యాపీ. థ్యాంక్ యూ.